వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మనీ సింప్లిఫైడ్. నేను మీ భవ్య. అండ్ ఇప్పుడు రిటైర్మెంట్లో మీరు ఏం చేద్దాము అనే ప్లాన్స్ వేసుకుంటున్నారు, అది మనందరికీ తెలిసిందే. అండ్ ప్లాన్స్లో సెకండ్ ప్రాపర్టీ బై చేసి దాని ద్వారా వచ్చే రెంట్ తోటి ఆ ఇన్కమ్ వస్తే బెస్ట్ అనుకుంటున్నారా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనకి ట్రస్టెడ్ ఆంఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ సార్ మన ముందున్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ టు సార్. సో హోప్ యు ఆర్ గుడ్, డూయింగ్ గ్రేట్ దిస్ ఇయర్. యా గుడ్. బాగుందమ్మా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని పిలిచి యూఆర్ మేకింగ్ అన్ ఎపిసోడ్. యా సార్. సో బికాజ్ అంటే లాస్ట్ టైం మీరు ఇచ్చిన క్యాలిక్యులేషన్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఈసారి అందరికీ ఉండే కామన్ థింగ్ ఏంటంటే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనుకొని కెరీర్ మీద కానీ లేకపోతే రిటర్న్స్ గురించి, రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు చాలామంది. సో ఈ ఆస్పెక్ట్స్లో చూస్తే ప్రాపర్టీ బై చేసి ఆ రెంట్ తీసుకోవడం బెస్ట్ అంటారా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారా? అవునమ్మా, అవేర్నెస్ వచ్చింది. పీపుల్ ఆర్ గుడ్ ఇఫ్ దే ఆర్ థింకింగ్ ఆఫ్ రిటైర్మెంట్ ప్లాన్స్. దట్స్ ఆల్వేస్ బెటర్. మీరు ప్రాపర్టీ అని అన్నప్పుడు దాన్ని మనం చూడాల్సింది ఏంటంటే, ప్రాపర్టీ అంటే మీకు ఏమేమి వస్తున్నాయి. ప్రాపర్టీ అంటే మీరు మన యూజువల్గా ఏంటంటే మన తాతల నుంచి కానీ వస్తున్నది ఏంటంటే, అందుకని అంటారు కదా, నా తాతకి 100 ఎకరాలు ఉండే 50 ఎకరాలు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ టు బ్యాంకింగ్, ల్యాండ్ బ్యాంకింగ్ అండ్ అదర్ థింగ్స్. దట్ వాజ్ అదొకటి. ఎఫ్డీస్, దోస్ వేర్ ది ఓన్లీ ఆప్షన్స్ అప్పుడు ఉన్నాయి అన్నమాట. సో మీకు ఇప్పుడు ఫిక్స్డ్ ప్రాపర్టీ అని అంటే మీకు ఏముంటుంది, ఒక హౌస్ ఉంటుంది, లేకపోతే అపార్ట్మెంటు, లేకపోతే ఓపెన్ ల్యాండ్స్, ఇట్లాంటివన్నీ మనకు వస్తాయి. ఓకే, దీన్ని మీరు పక్కకు పెట్టేస్తే మ్యూచువల్ ఫండ్స్ అని అన్నారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి యాక్చువల్గా? మ్యూచువల్ ఫండ్స్ ఇస్ వేర్ యు ఆర్ అక్యుములేటింగ్ మనీ. దట్స్ అ ఫండ్ మేనేజర్ విచ్ ఇస్ wholly organized and under certain stipulated rules తోటి రన్ అయ్యేటువంటి ఆర్గనైజేషన్. ఓకే, సో ప్రాపర్టీ బెస్టా, మీకు మ్యూచువల్ ఫండ్స్ బెస్టా అని అంటే, ది లిక్విడిటీ ప్రాబ్లమ్ అరైజెస్ అట్ బోత్ ద ప్లేసెస్. ది హైలీ లిక్విడిటీ ఉన్నది మ్యూచువల్ ఫండ్స్. సో అంటే మీరు ప్రాపర్టీ కొంటున్నారు అంటే దేనికి కొంటున్నారు, ఎంత పెట్టుకుంటున్నారు, ఏ అవసరంతో కొంటున్నారు, what is the yield it's going to give you అన్నది more important. That you will have to see. Then you should decide whether you want to buy property or you want to go into mutual funds. Okay. సో దెన్ ఒకవేళ బయింగ్ ప్రాపర్టీ అనేది, ఒకవేళ సపోజ్ ఇప్పటి వరకు అసలు ఏ అసెట్స్ లేవు, లేదు, సో నేను ఇప్పుడన్నా ప్రాపర్టీ బై చేస్తాను, ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్లో ల్యాండ్ వాల్యూ కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి కదా, సో ఫ్యూచర్లో నాకు ఇది ఎక్కువే రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అని అనుకునే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎలా ఉండే ఛాన్స్ ఉంది సార్? ప్రాపర్టీ బయింగ్ అని అంటే అమ్మ, మీరు చూసుకోవాల్సింది ఒకటి. బయింగ్ వన్ ప్రాపర్టీ ఇస్ డెఫినెట్లీ దే. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకు చెప్తున్నది ఏంటంటే, రోటీ కపడా ఆర్ మకాన్ అంటారు. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఒక సొంత ఇల్లు ఉండాలి అని అన్నది అయితే ఒక కళ. అవును. సో ఓకే, బయింగ్ వన్ ప్రాపర్టీ ఈజ్ గుడ్. ప్రాపర్టీస్ మనం ఎక్వైర్ చేస్తాం, వీఆర్ డిబేటింగ్ ఆన్ దాట్. సో ప్రాపర్టీ అసలు ఎందుకు కొంటారు వీళ్ళు? ఎందుకంటే వీళ్ళకి ఒక ఒక రికగ్నిషన్ ఉంటుంది, ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది, సోషల్ స్టేటస్ వస్తుంది. అదేంటి సార్ అంటారేమో. సోషల్ స్టేటస్, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అ కమర్షియల్ కాంప్లెక్స్ ఆర్ యూ హ్యావ్ అ ఫ్లోర్ ఇన్ అ కమర్షియల్ కాంప్లెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ జీవికలో ఉందనుకోండి, వాళ్ళు రేపు అంటారు, భవ్యకి ఏముందిరా, ఈవెన్ ఇఫ్ షీ డజంట్ డూ యాంకరీ షీ గెట్స్ ఎ క్రోర్ ఆఫ్ రెంటల్ దిస్ థింగ్ అన్నట్టుగా చెప్తారు. సో సోషల్ స్టేటస్ అని అన్నది మీకు ఉంటుంది. ప్లస్ సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆర్ బాట్ ఇన్ ఎందుకు అనంటే, ఫ్యూచర్ జనరేషన్ మా పిల్లలకు ఉంటుంది కదా అన్నట్టుగా కొంటారు. కానీ ఒక్క డిబేటబుల్ క్వశ్చన్, ఇవాళ రేపు పిల్లలు ఎక్కడ ఉంటున్నారమ్మా? వాళ్ళు యూఎస్ వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు. దే ఆర్ సెటిలింగ్ అబ్రాడ్, దే ఆర్ నాట్ సెటిలింగ్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ఆన్ ది అదర్ సైడ్ చూసుకుంటే దేర్ ఇస్ అన్ ఎన్క్రోచ్మెంట్ ప్రాబ్లమ్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ అన్ ఓపెన్ ప్లాట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, దర్ ఇస్ అన్ ఎన్క్రోచ్మెంట్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ దేర్. సో యూ హ్యావ్ టు అడ్రస్ దట్. అండ్ హ్యూజ్ మనీ ఈజ్ రిక్వైర్డ్ టు బై అ ప్రాపర్టీ. అంటే ఇవాళ మీకు తెలిసిందే, కాస్ట్స్ ఆర్ నాట్ స్మాల్. యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఇన్పుట్స్ విచ్ ఆర్ దేర్, బట్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, యూ హ్యావ్ ఫైనాన్సర్స్ హూ ఫైనాన్స్ యూ టు అక్వైర్ దట్ ప్రాపర్టీ. ఓకే, కానీ మొత్తానికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఒక ప్రాపర్టీ కొనటం ఉత్తమం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ యువర్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ ఫర్ యువర్ కన్జంప్షన్. అంటే మీరు దాంట్లో ఉంటారు, యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ అ హోమ్ టు సే దిస్ ఇస్ మై హోమ్. యూఆర్ ప్రౌడ్ వెన్ యూ వాక్ ఇన్ టు ఇట్. మనది అన్న ఫీలింగ్ ఉంటుంది.
సో దట్ ఈస్ వేర్ ఇట్ ఇస్ అనమాట. సో మీరు అన్నట్టుగా ఒకవేళ లేదు ల్యాండ్స్ పెరిగిపోతున్నాయి, ఇది చేయాలి, మేము ల్యాండే కొనుక్కోవాలా, ఇదే కొనుక్కోవాలా అని అంటే ఆప్టిమిస్టిక్ వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే, కొంతమంది పెళ్లి చేయాలి అంటే వై డూ యూ హ్యావ్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ అన్ అమౌంట్ ఆన్ అ మ్యారేజ్, యూనో, మీరు రిజిస్టర్ మ్యారేజ్లో చేసేస్తే ఈ డబ్బులు మిగిలితే దాంతో యూ కెన్ బై సంథింగ్ అండ్ గివ్ ఇట్ యువర్ కిడ్స్ అని అన్నది సెకండ్ వర్షన్. సో ఆ విధంగా చూసుకుంటే ఏంటంటే, మీరు ఇప్పటి నుంచి మీ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు దాచుకున్నారనుకోండి, యూ విల్ హ్యావ్ అ హ్యూజ్ కార్పస్. దాని నుంచి విత్డ్రా చేసుకునే అమౌంట్ యూ కెన్ స్టే ఇన్ ఎ గేటెడ్ కమ్యూనిటీ, పే ద రెంట్ అండ్ దెన్ స్టే దేర్ రైట్ రాయలీ. యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. That's how you have to look at. So I'm not talking on the first property. రైట్. సో బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే కొన్నిసార్లు ఇప్పుడు ఒక ప్రాపర్టీ తీసుకున్నామని అంటే అఫ్ కోర్స్ దానికి ఇప్పుడు మనం ఒక ల్యాండ్ తీసుకోవాలి, మళ్ళీ దాన్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు అదే సపోజ్ ఒకవేళ తీసుకున్న తర్వాత వాళ్ళు దానికి సంథింగ్ ఒక ఈఎంఐ ఏదో కడతారు అని అనుకుందాం. ఆ వచ్చిన రెంట్ అయినా సరే వాళ్ళు ఈఎంఐ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది సమ్ కైండ్ ఆఫ్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు. సో అదే ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఇది కాకుండా అలా చేస్తే? అంటే మీరు యూఆర్ ట్రైంగ్ టు కంపేర్ రెంటల్ ఇన్కమ్ విత్ మ్యూచువల్ ఫండ్స్ అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. ఓకే, రైట్. లెటస్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎలా చెప్తారంటే, అమ్మా ప్రాపర్టీ కొన్నప్పుడు మేము అప్పుడెప్పుడో కొన్నాం స్థలం, మాకు ఇంత పెరిగిపోయింది, ఇంత అయిందని అంటారు. బట్ నోబడి విల్ టెల్ యూ ది యాక్చువల్ డ్యూరేషన్ ఆఫ్ యునో ది పీరియడ్ విచ్ హస్ బీన్ దేర్ టు డబుల్ ఇట్ ఆర్ ట్రిపుల్ ఇట్ అనమాట. సో ఫర్ దిస్ ఏంటంటే సింపుల్గా ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, ఒక 10 ఏళ్లలో డబుల్ అవుద్ది. ఓకే, that works out to around 7%. Okay. You don't have to give that sort of a look. There is a rule which is called as 72. Okay. There is a rule which is there available on Google also. You can just go through it. You'll know it. Ela vastundi calculation ante aa 72 rule ani entante 72 toti whatever is your the number of years, if you divide it by that, you will get the percentage. Okay. For example 10 years 72. ఓకే, మనకు 10 ఏళ్లలో డబుల్ అయింది. మీరు ₹1,00,00,000 పెట్టుకున్నారు, 2 కోట్లు అయింది అనుకోండి. సో 10 ఏళ్ళకి అయింది కదా, 72 డివైడెడ్ బై 10, ఇట్ విల్ గివ్ యూ 7.2. సో యూ కెన్ టేక్ ఇట్ as 7. ఓకే, అప్లయింగ్ ది సేమ్ లాజిక్ ఇఫ్ యూ లుకింగ్ అట్ ఇట్, లెట్స్ మనం ఒక చిన్న ఇది తీసుకో. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. ₹1,00,00,000 ఉంటే మీరు మనం ఎక్సెస్, ఐఎమ్ టాకింగ్ యాజ్ అ సెకండ్ హోమ్. And you bought it as for income. అది రిటైర్మెంట్ ప్లాన్. Okay, this is how it is. Right. So మీరు ₹1,00,00,000 పెట్టి ఒక అపార్ట్మెంట్ ఏదో కొన్నారు. Let's assume you get around ₹25,000 of rent from that. Fine. Okay, మీకు ఒక ₹25,000 ప్రతి నెల అద్దె వస్తుంది. యు ఆర్ హ్యాపీ. సో ఈ లెక్కలో మీకు ₹25,000 చొప్పున మీకు ప్రతి నెల వస్తే మీకు సంవత్సరానికి ఎంత అయింది? అది 3 లక్షలు అవుద్ది. ఓకే, 3 lakhs of rupees అయిందనమాట మనకి. అంటే మీకు ₹1,00,00,000 పెడితే మీకు 3 లక్షలు సంవత్సరానికి వచ్చింది. మీరు వడ్డీ లెక్కేస్తే ఎంత అవుతుంది? 3% అవుద్ది. ఫైన్, 3% మీకు వచ్చింది, హ్యాపీ. ఫైన్, ఇక్కడ మీకు 3% వచ్చింది. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసుకునే లెక్క ఒకటి ఉంది, ఏది మీకు ఎన్ని ఏళ్ళలో డబుల్ అయింది అని అంటే 7% అని అనుకున్నాం. సో ఇక్కడ మీకు 3% వస్తుంది. ఈ 3% ప్లస్ 7% వేసుకున్నారు అనుకోండి, ఎంత అయింది? 10% మీకు పెరిగినట్టుగా మీకు అనిపిస్తుంది కదా. అది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడైతే మనం మల్టిప్లికేషన్ అక్కడ పెరిగిన అప్రిసియేషన్ వాల్యూ ఇవన్నీ తీసుకున్నాం, కానీ ఇంటికి మీకు మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటాయి. ఓకే, అండ్ యూ హ్యావ్ టు పే ది మున్సిపల్ ట్యాక్సెస్, యూ హ్యావ్ టు పే ది మెయింటెనెన్స్, అండ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ది వేకెంట్ పొజిషన్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, మరి ఇంకొకళ్ళు రావడానికి టైం పడుతుంది కదా. 1-2 months గ్యాప్ రావచ్చు. 1-2 months గ్యాప్ రావచ్చు. ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ దట్. లెట్స్ అస్యూమ్ దీస్ మెయింటెనెన్స్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ సమ్వేర్ అరౌండ్ 0.5%, కన్సిడరింగ్ 0.5%. సో వాట్ ఈస్ యువర్ ఎఫెక్టివ్ ఈఎంఐ, యువర్ ఎఫెక్టివ్ అప్రిసియేషన్ వాల్యూ కమింగ్ టు 9.5%, 7 plus 2.5. ఓకే, మరి మీకు 9.5 ఇక్కడ వస్తుంటే, సో మిగిలిన దగ్గర మీకు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గివింగ్ యూ సమ్వేర్ అరౌండ్ 12 to 15% ఆన్ అ లాంగ్ రన్. రైట్. సో ఇట్స్ బేసిక్ పర్సెంటేజ్ కూడా మనకి 12% మీకు రావట్లేదు కదా. అందుకని అన్నది ఫస్ట్ హౌస్ నుంచి కంపేర్, ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ అ ఇన్కమ్ పర్పస్, యూ హ్యావ్ టు డూ దిస్ ఫర్ ఎనీ పర్సన్. వన్ హౌస్ ఇస్ ఎనఫ్. సెకండ్ పర్చేస్ చేయటం, దాని తర్వాత జనరేషన్స్ వచ్చి చూసుకుంటారని అంటే జనరేషన్ యూ డు నాట్ నో వేర్ యువర్ చిల్డ్రన్ విల్ సెటిల్, వెదర్ దే వుడ్ సెటిల్ డౌన్ హియర్ ఆర్ దే విల్ సెటిల్ డౌన్ ఇన్ అబ్రాడ్. దట్స్ హౌ ఇట్ ఇస్. ఇట్స్ అ క్లియర్ ఇండికేషన్ వేర్ యూ హ్యావ్ అ బెటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు ఇంకా ఇక్కడ చూసుకుంటే, దెర్ ఇస్ అ టెనెంట్ ప్రాబ్లం. ఓకే, టెనెంట్కి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి జాబ్ పోయింది ఏదో అయింది అనుకోండి,
ఓ 2 నెలలు ఆయన అద్దెవాడు మీకు. కానీ మీ మీ అవసరాలు అయితే ఆగవుగా. ఇవి మటుకు వస్తాను, మీకు ఈఎంఐ ఉందిగా, మీరు కట్టాలిగా. మరి అది అది ఆగిపోతుంది. మీకు మీరు సెకండ్ హౌస్ కొనుక్కుంటున్నారంటే యూర్ బయింగ్ టెన్షన్. రైట్. ఓ మై గాడ్, ఇది తెలియక చాలా మంది కొంత రిస్క్ చేస్తారు సార్. తెలియక ఇప్పుడు ఇంకా ఎట్లా అంటే యూ కెన్ ఆల్వేస్ థింక్ దట్ దిస్ ఇస్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్స్. మీరు రెంటల్ దీంట్లో మీరు తీసుకున్నారనుకోండి, యూ హ్యావ్ టు మెయింటైన్ ది హౌస్. అక్కడ కరెంట్ పోయింది, స్విచ్ పోయింది, ఆడ ఫోన్ చేస్తాడు, లేకపోతే ఇప్పుడు ట్యాప్ పోయింది అని అంటాడు. యూ హ్యావ్ టు బి అలర్ట్, యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ టోస్. బికాస్ ది టెనెంట్ డజంట్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఆయన తీసుకోడు కదా, బాధ్యత తీసుకోరు. సార్ ఇది పోయింది సార్ అంటాడు. మీరు చేయించండి అంటే ఆయన ఎంత చేయిస్తాడో మీకు తెలియదు. సార్ బట్ అది ఫ్రాంక్ కొంతమంది మైండ్ సెట్, యాజ్ యూ నో దట్ మామూలుగా ఇల్లు కొనాలి అని అనుకునే వాళ్ళకి రెంట్ వచ్చేస్తుంది అనే క్యాలిక్యులేషన్ ఎలా చేసుకుంటారంటే, అరే కళ్ళ ముందు కనిపిస్తుంది ప్రతి నెల ఇచ్చేస్తూ ఉంటారు, సో మనకి లంసం ఇంత క్యాలిక్యులేషన్ ఇలా బాగుంటుంది అనే థాట్లో ఉంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే ఒక 1 crore ఆర్ సమ్ అమౌంట్లో ల్యాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకొని చిన్న ఇల్లు ఓ 2-3 ఫ్లోర్లు వేసుకున్నా సరిపోతుంది కదా అనే థాట్లో ఉంటారు. సో వాళ్ళకి అంటే ఎలా అర్థం చెప్పించవచ్చు, లైక్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంత్లీ మళ్ళీ రిటర్న్స్ రిటైర్మెంట్ ప్లాన్లో ఎలా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది? దట్స్ రైట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మీరు అక్కడ ఎలా అప్రిసియేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా యూఆర్ నాట్ క్రాసింగ్ బియాండ్ దట్ 9.5%. ఓకే, దాంట్లో ఇంకా వీ హ్యావ్ గివెన్ లివరేజ్, వేకెంట్ పొజిషన్స్ మనం కన్సిడర్ చేయకుండా చెప్తేనే మాక్సిమం ఇస్ అరౌండ్ 9 to 9.5 దట్ యూర్ గెటింగ్. యాజ్ అగేన్స్ దట్ ఇప్పుడు ఇంకొక చిన్న లెక్క చూసుకుందాం మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అని అన్నది. ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ది ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్ ఫర్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ యంగ్స్టర్స్. ఫర్ మనకి ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నాయమ్మా. 1 కోటి రూపాయలు ఉంటే ఇప్పుడు మీరు అది సిస్టమిక్ విత్డ్రాల్లో పెడతాం మనం. ఓకే, లాస్ట్ ఎస్డబ్ల్యూపీ లాస్ట్ టైం ఆల్సో ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆన్ దిస్, బట్ ఓకే లెట్స్ సీ. ఎస్డబ్ల్యూపీలో 1 కోటి రూపాయలు మనం పెట్టేసుకున్నాం అనుకోండి. ఓకే, మీరు మంత్లీ 50,000 రూపాయలు డ్రా చేయొచ్చు దాని నుంచి. 50,000 రూపీస్ మీరు మంత్లీ మీరు డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. వెళ్తే మీరు 20 ఏళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మన హౌస్ ఈఎంఐ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం, ఒక 20 ఏళ్ళకి పెట్టుకుంటాం. అలాగే మీరు అనుకోండి, సో పెట్టుకున్నారు ఇక్కడ మీరు 20 ఏళ్ళకి తీసుకుంటే మీ 1 కోటి రూపాయల నుంచి మీరు తీసుకున్నది ఎంత అవుతుంది, 1,20,00,000 మీరు తీసుకున్నట్టుగా లెక్కకు వస్తుంది. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు. పెర్ మంత్ 50,000. ఓకే, మల్టిప్లైడ్ బై 12 months దట్ విల్ బి అరౌండ్ 6 lakhs. 6 lakhs మల్టిప్లైడ్ ఇంటూ 20 విల్ బి 1,20,00,000. ఓకే, మరి అప్పుడు మీరు అడగట్లేదు 1 కోటి రూపాయలే కదా సార్ మనం పెట్టింది, 1,20,00,000 ఎలాగైందని అన్నది మీరు అడగాలి. అంటే నెక్స్ట్ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ సార్, అంటే ఇప్పుడు మనకి రెంట్ అంటే ఇప్పుడు ఒక అందరికి స్టిల్ మనం ఎంత చెప్పిన ఫీలింగ్లో ఉంటారంటే రెంట్ వస్తే నాకు ఇప్పుడే కాదు సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆగిపోతుంది మ్యూచువల్ ఫండ్స్లో అనే థాట్లో ఉంటారు కదా, బట్ రెంట్ అయితే మనకు కంటిన్యూగా వస్తుందని అనుకుంటారు. సో దానికి అడుగుదాం. అదే, సో మీకు అక్కడ 1,20,00,000 అయిపోతే మీరేమనుకుంటారంటే నా 1 కోటి రూపాయలు జీరో అయిపోయింది, ఇంకా 20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అనుకుంటారు మీరు. కాదు, మీ కార్పస్లో ఇంకా 3,13,00,000 రూపాయలు ఉంటుంది. ఇట్ ఈస్ దేర్ ఇస్ అ సిస్టమిక్ క్యాల్కులేషన్ విత్ దట్. సో హౌ వాట్ విల్ బి డన్. ఓకే, సో దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ విచ్ ఇస్ అవైలబుల్. Okay, it is 1 crore you're investing, you're drawing around 50,000 rupees a month. After 20 years, if you look at it, you have drawn around 1 crore 20 lakhs and your corpus is there for 3 crores 13 lakhs still in your account. Oh my god. ఇప్పుడు 20 ఏళ్ళకి మనం పోయిన తర్వాత మన నామినీ తీసుకుంటే హౌ హ్యాపీ దే విల్ ఫీల్. Exactly. Instead of that property what you're talking about, which has to be rebuilt again because after certain time రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉండాలి, చేయాలి, మెయింటెనెన్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ ఓల్డ్ అవుతుంది, దానికి ఎక్స్ట్రా ఖర్చు మనం దానికి వేరే దగ్గర నుంచి తీసుకురావాలి. సో బట్ సార్ ఇక్కడ మీరు అన్నట్టుగానే జస్ట్ 1 crore పెడితేనే ఆఫ్టర్ 20 years దాని కార్పస్ 3 crores వచ్చిందంటే లేటర్ మీరు అన్నట్టు నామినీస్ కి కానీ అదర్స్ కి ఆ 3 crores నుంచి మళ్ళీ మనకు కార్పస్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్లో రూల్ వచ్చింది. ఇదివరకు ఎలాగ ఉండేదని అంటే ఇప్పుడు మా కార్పొరేట్స్ ఒక 3 crores ఉంది అక్కడ, ఆ మనిషి లేరు అనుకోండి, లేకపోతే నామినీ గెట్స్ దిస్ థింగ్. ఇప్పుడు నామినీగా వీళ్ళ పిల్లల్ని ఎవరన్నా పెట్టారు అనుకోండి, ఇదివరకు ఎలా ఉండేదంటే దట్ అమౌంట్ యూస్ టు బి డ్రాన్ అండ్ గివెన్ టు ది చిల్డ్రన్. ఇప్పుడు అట్లా అక్కర్లేదు. దోస్ యూనిట్స్ అంటే దిస్ ఇస్ ఆల్ అక్యుములేషన్ ఆఫ్ యూనిట్స్, దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. సో ఆ అక్యుములేషన్ ఆఫ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు ది నామినీ వితౌట్ ఎనీ దిస్ థింగ్. మనం విత్డ్రా చేసామనుకోండి మళ్ళీ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి కదా, డైరెక్ట్ గా నామినీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆ యూనిట్స్ అన్ని.
సో నో హ్యాపీలీ దెన్ లేటర్ దే కెన్ డ్రా దే కెన్ ఎంజాయ్ దట్ దిస్ థింగ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ₹1,00,00,000 పెడితే 50,000 తీసుకున్నాం. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, వాళ్ళకి ₹1,00,000 కావాలనుకోండి, now they have got 3 crores, so they can draw around 1,50,000 rupees for another 20 years. Again, that will again grow. then the corpus will be like a cycle. Yeah, so this is what I would like to Oh my say. God. It's an eye opening interview, sir. Yeah, it is. Exactly. ఇక్కడ ఇంకొకటి కూడా మాట్లాడుకోవచ్చమ్మా. ఇది ఇప్పుడు సి పిక్చర్ అభి బాకీ ఓకే, ఐ విల్ టెల్ యూ హౌ. ఇప్పుడు మీరు ₹1,00,00,000 పెట్టారు, ₹1,00,00,000లో యూనో మీకు 25,000 రూపీస్ వస్తుంది రెంటల్ ఇన్కమ్, ఫైన్, హ్యాపీ. ఇక్కడ మీరు అదే కోటికి మీరు ఎంత తీసుకుంటున్నారు? 50,000. అంటే యూ హ్యావ్ అన్ ఎక్సెస్ ఇన్కమ్ ఆఫ్ 25,000 రూపీస్, ఫైన్, Right. కరెక్టే కదా. Right. మనం ఈఎంఐ 20 ఏళ్ళు అనుకున్నాం కదా, ఈ సేమ్ 25,000 25,000 తీసుకుని మీరు 20 years సిప్ చేసుకుంటూ వెళ్ళండి. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యువర్ ఎక్సెస్ ఇన్కమ్ దట్ యూ హ్యావ్, ఇన్ రీఇన్వెస్టింగ్ దట్ ఇన్ టు దిస్ సిప్. ఇట్ విల్ గివ్ యూ అ కార్పస్ ఆఫ్ 2.5 crores అప్రాక్సిమేట్లీ. In how many years, sir? 20 years. సో 20 years గా ఈ 1 crore లో నుంచి మనం ఆ 25 లో 50 డ్రా చేస్తే 25 మళ్ళీ మీరు స్విప్ చేసిన అగైన్ ఫర్ 20 years we will be getting 2.5 crores. Yes. Oh. అంటే మీకు మొత్తం ఎంత వచ్చిందమ్మా? There అక్కడ 3 3.13 crores అక్కడ ఉంది, ఇక్కడ 2.45 ఉంది, అంటే 5 పాయింట్ చేంజ్ ఉంది. మీరు ఆల్రెడీ 1,20,00,000 తినేశారు. Right. ఓకే, అంటే Again we are left with 3.5 crores. అంటే 7 కోట్లు మొత్తం మీకు రిటర్న్ వచ్చింది. అది యూ గెట్ మై పాయింట్. ఎందుకంటే మనం 1.2 crores తీసేసుకున్నాం మనం, Right. అవునా? ఆ తీసిన దాంట్లో మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకున్నాం, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. Right. బట్ యూ హెవ్ టేకెన్ 1 crore 20 lakhs. If we are capable of reinvesting, హ్యాపీగా చేసుకుంటా. అంటే మీరు 25,000 కావాలనుకున్నారుగా, మేము 50 ఇస్తున్నాంగా మ్యూచువల్ ఫండ్స్ నుంచి. Right, sir. సో Oh you my want God. to enjoy it, you enjoy it. But if you think this is an extra income, మీ జనరేషన్ కోసం అనుకుంటున్నారు కదా, Right. సో reinvest it for your next generation. Oh my God. I will give a thumbnail, sir. అంటే మీరు కరోడ్పతి అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఈ ఇంటర్వ్యూ వాచ్ చేయండి. Yeah, that's nice. మీ ఐ ఓపెన్ అవుతుంది డెఫినెట్ గా. అండ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే యంగ్స్టర్స్ మీరు అన్నట్టుగా వాళ్ళు సిప్ స్టార్ట్ చేస్తూ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ పీరియడ్ లో వాళ్ళకి ఆ సిప్ నుంచి కూడా రిటర్న్స్ వస్తాయి కదా సార్, మీరు అన్నట్టు కార్పస్. సో ఆ రిటర్న్స్ తోటి మళ్ళీ మీరు అన్నట్టుగానే అంటే మ్యూచువల్ ఫండ్స్ ఓవరాల్ గా బెస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. I told you a minimum of 12. There are cases where it has given a return of around 22% also. Right. But as an basic this thing we consider it only at 12%, and the calculation what I gave you is only for 12%. Right. And the calculation for your SWP, I have taken only 10% into consideration, not even 12%. Right. Because you should never see a zero in it. Right. So that is how it is. బట్ సార్ సమ్వాట్ అంటే లైక్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక అడిగాను కొంచెం డీటెయిల్గా చూస్తే ప్రాపర్టీస్ అనేది సెకండ్ ప్రాపర్టీ కాకుండా ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ కూడా లేకుండా సెకండ్ దాన్ని వాళ్ళు ఉండటానికి ఎట్ ద సేమ్ టైం రెంటల్కి కూడా ఆలోచించుకొని బిల్డ్ చేసే వాళ్ళు ఉంటారు సార్. సో యాజ్ వి సీ మీరు అన్నట్టుగానే ల్యాండ్ ఇప్పుడు బై చేసి కన్స్ట్రక్ట్ చేసుకోవడం ఇట్స్ డబల్ ఇన్వెస్ట్మెంట్ కదా. మరి వాళ్ళు అప్పుడు అలాంటి వాళ్ళు కూడా ప్రాపర్టీని బై చేయడం బెస్టా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ చేసుకోవచ్చు అంటారు? ఒకటి ఇప్పుడు మీరు యూ షుడ్ డిసైడ్ హౌ యూ వాంట్ టు లివ్. ఇఫ్ యూ వాంట్ టు బీ అ వాచ్మెన్ ఫర్ యువర్ హౌస్, యూ కెన్ ఆల్వేస్ కన్స్ట్రక్ట్ 5 floors అండ్ అంటే కాదమ్మా, ఏమవుతుందనంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఒక 3 floors వేసారు రెంట్ వస్తుందని చెప్పేసి, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒకరోజు వాటర్ ప్రాబ్లం అంటారు, ఒకరోజు ట్యాప్ ప్రాబ్లం అంటారు, ఒకరోజు డ్రైనేజ్ బ్లాకేడ్ అంటారు, ఒక్కొక్క ఫ్లోర్ నుంచి ఒక్కొక్క కబుర్ వస్తూ ఉంటుంది. మీరు వై డూ వాంట్ టు టేక్ ఆల్ దాట్? ఆ ఎక్సెస్ అమౌంట్ మీరు ఏదైతే బెటర్ బిల్డ్ ఎ లావిష్ హౌస్, మేక్ అన్ హోమ్, లవ్లీ హోమ్ ఫర్ యువర్ సెల్ఫ్, రిమైనింగ్ అమౌంట్ పుట్ ఇన్ టు ది మ్యూచువల్. అదే ఇంతకుముందు అన్నాను కదా, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ ఈజ్ యువర్ రెంటల్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ ఎందుకంటే మీరు మేనేజ్ చేయాలి కదా, దాన్ని మీరు మేనేజ్ చేసుకుని తీసుకోండి. వేరస్ యువర్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ అ క్యాష్ కౌ. ఇట్ ఇస్ మల్టిప్లైయింగ్ బై ఇట్సెల్ఫ్ వెనెవర్ యూ వాంట్. మీకు మెయింటెనెన్స్ ఏముందమ్మా, ఫండ్ మేనేజర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు దాన్ని, హెడేక్ కూడా లేదు, మీకేం హెడేక్ లేదు. అండ్ ఇట్ కమ్స్ యాజ్ ఇట్ ఈస్, ఇట్ గ్రోస్ బై ఇట్సెల్ఫ్. మీరు డబ్బులు తీయలేదు అనుకోండి, ఇబ్బంది లేదు, పెరుగుద్ది. అది మనం తీసేసుకోవాలి అని అన్న రూల్ లేదుగా.
మనం పిఎఫ్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, లేకపోతే ఎస్సీఎస్ఎస్ ఉందనుకోండి, 5 years తర్వాత యూ హ్యావ్ టు ఐదర్ రీఇన్వెస్ట్ ఆర్ గివ్ దెమ్ అ డిక్లరేషన్. అట్లాంటివి ఏం లేవు, మీరు అక్కడ పెట్టేసి ఉంటే అదే పెరుగుతూ ఉంటుంది మీకు. సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ పాసివ్ ఇన్కమ్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. సార్ ఇక్కడ సమ్ లైక్ కొంచెం ఒకవేళ ట్రస్ట్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కదా సార్, అంటే కొంతమంది ప్రాపర్టీస్ అయితే మనకు కొంచెం మన పేరు మీద ఉంటుంది, ఫర్దర్గా ఎవరికన్నా మీరు అన్నట్టుగానే కొంచెం ప్రెస్టీజియస్గా అనిపిస్తుంది, ఎవరికన్నా ఇవ్వాలి అని అన్నప్పుడు కూడా మన పిల్లలకో ఎవరికన్నా ప్రాపర్టీ పేపర్స్ ఇస్తున్నప్పుడు పేరు ఉంటుంది అనే థాట్ కావచ్చు. అండ్ ట్రస్ట్ ఇష్యూస్ లైక్ ఈ ప్రాపర్టీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది మనది అనే థాట్ ఉంటుంది కదా, మరి మ్యూచువల్ ఫండ్స్ని మనం లాంగ్ టర్మ్లో కూడా కాబట్టి నమ్మచ్చా, మన డబ్బులన్నీ ఎక్కడ ఉంటాయో కదా అనే థాట్లో ఉంటారు కదా సార్. సో వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా, ఇది అసలు బిగినింగ్లో అడగాల్సింది. నెవర్ ది లెస్. ఓకే, చూడండి, ఇప్పుడు ప్రాపర్టీ అమ్మా, మీకు ప్రాపర్టీ ఉంది, ఎన్ని కేసులు ఎంటలేదు మీరు, ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎవరో వెళ్తారు దాని మీద ఇల్లు కట్టేస్తాడు, మనం వెళ్ళి చూసుకోలేం ప్రతి దగ్గరికి. మీరు ప్రాపర్టీస్ ఇదివరకు అయితే ఎక్కడెక్కడ కొన్నాం, మాకు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పారు, బాగానే ఉంది. నౌ పీపుల్ కాంట్ ఈవెన్ ఇయర్ మార్క్ ది ల్యాండ్ ఓవర్ దేర్. కొంతమంది దాంట్లో ఇల్లులు కట్టేసుకుంటారు, కట్టేసుకుంటే మనం వెళ్ళాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ ప్లాట్ ఇన్ విజయవాడ, నేను ఎన్నిసార్లు వెళ్ళి చూస్తాను దాన్ని, అవును నేను చూడను కదా. అప్పుడెప్పుడో భయపడి పరిగెట్టుకెళ్ళి చూసి అమ్మ బాగానే ఉందిరా బాబు అనుకుని వెనక్కి వచ్చే కాంపౌండ్ ఉన్న వాళ్ళు చూసుకుని. ఓకే, సో ఇప్పుడు మీరు వెళ్ళి ప్రతిరోజు చూడలేరు, ఎవరో ఒకళ్ళు మెల్లిగా ఒక గుడి చేస్తారు, ఏదో నెంబర్ తీసుకుంటాడు. అంటే ఇది ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు జనాలకి, ఐమ్ జస్ట్ టెలింగ్ యూ ద ప్రాబ్లమ్స్. కట్టేస్తారు, కట్టేసి మనం వెళ్తాం, వెళ్ళేటప్పటికి అక్కడ ఫుల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆయన ఏమంటే నేను ఇల్లు కట్టేసుకున్నా సార్, ఇంకా మంచోడైతే చెప్తాడు అనమాట, ఇల్లు కట్టేసుకున్నా సార్, నీకు కావాలంటే ఇంత రేట్ ఇస్తే తీసుకో అంటాడు, దట్ విల్ బి హాఫ్ ఆఫ్ యువర్ మార్కెట్ ప్రైస్ అని. అంటే అదేంటి బాబు అది ఇదంటే, లేదు సార్ నేను ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా కదా, నేను ఏం చేయాలి సార్, నేను పోను అంటాడు. మీరు యాక్సెప్ట్ చేస్తే యూర్ టేకింగ్ ఎ లాస్, ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ యూ సే గో టు కోర్ట్. కోర్టులోకి వెళ్తే ఎంత తొందరగా తేలుతుంది మీకు అది. మీరు పేపర్ మీద ఇస్తారు, బాగానే ఉంది, శ్రీమతి భవ్య గారు మీకు ఈ ల్యాండ్ ఇచ్చేస్తున్నాను ఇస్తారు, అక్కడ ల్యాండ్ ఉండాలిగా. రైట్, మీరు అనుకుంటారు అక్కడ 1000 గజాలు ఉందనుకుంటారు, మా పక్కన ప్లాట్లు ఉంటాయి, వెనకాల నుంచో సగం, ముందు నుంచో సగం, పక్క నుంచో సగం వాళ్ళు ఎక్స్టెండ్ చేసి కట్టేసుకుంటారు. మీరు ఏం చేయగలరు దాన్ని? మళ్ళీ ఎక్కడో పోయి సర్వేయర్ని పట్టుకుని ఇలా పట్టుకొని కొలిపిస్తారు, కొలిపించాక ఆల్రెడీ ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉంది, దాన్ని ఏం చేస్తారు మీరు? అగైన్ గో టు కోర్ట్. As it is that mutual funds are, trusted organization. It is under the SEBI guidelines, Stock Exchange Board of India, and they are well governed with all the rules. No way an investor can be fooled. Right. It is all trusted. మీకు అది చేసినప్పుడు మీకు ఒక నెంబర్ ఇస్తారు, యూసీసీ నెంబర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, లేదా మీకు ఒక ఫోలియో నెంబర్ ఉంటుంది. మీరు ఎక్కడైతే అకౌంట్ క్లియర్ చేస్తారో అక్కడ మీకు యూసీసీ నెంబర్ వస్తుంది, దట్ ఈస్ యువర్ ఐడెంటిఫికేషన్ కోడ్. అండ్ ఎవ్రీ pie that you invest into a different company, for example, different HDFC అనుకోండి, SBI అనుకోండి, Kotak అనుకోండి, whatever you blame, there are around 44 companies which do this. ఓకే, దాంట్లో వాళ్ళు మీకు ఫోలియో నెంబర్ ఇస్తారు. ఓకే, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా, మీరు ఇండియాలో ఎక్కడికన్నా వెళ్ళండి, ఆ ఏఎంసీకి వెళ్ళి, ఫర్ HDFCO లేకపోతే ఇంకా ఆ ఏఎంసీకి వెళ్ళి దిస్ ఇస్ మై ఫోలియో నెంబర్, క్యాన్ యూ ట్రేస్ ఇట్ అని అంటే వాళ్ళు అది తీసి మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు, మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఇవాళ దాని వాల్యూ ఎంత ఏంటి మొత్తం అన్ని తీసిస్తారు. ఇంతకంటే మీకు ట్రస్ట్ ఏం కావాలి? మీరు ఏ బ్రోకర్నో ఎవరినో నమ్మి ఎక్కడో కొంటారు, దానికి మళ్ళీ ఆ బ్రోకర్కి 1% 2% ఇస్తారు, అట్లాంటివి ఇక్కడ ఉండవుగా. ఉన్నప్పుడు యూ హ్యావ్ గాట్ దే చార్జెస్, బట్ దే చార్జ్ అ నామినల్ అమౌంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అంటారు, TER అని చెప్పేసి. ఎందుకంటే మరి ఫండ్ నడవాలి కదా, కంపెనీ నడవాలి కదా, వాళ్ళ హోల్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు రన్, వాళ్ళకి కొంత అమౌంట్ కావాలి. ఆఫ్ కోర్స్ మేజర్ థింగ్ ఏంటంటే జస్ట్ ఫన్ కేస్ అన్ని కోట్లు ఇస్తున్నప్పుడు ఆఫ్ కోర్స్ వి నీడ్ టు ఫండ్ మేనేజర్స్ వీళ్ళంతా కూడా దే ఆర్ ఆల్ వెల్ పెయిడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ పీపుల్, వాళ్ళకు టీం ఉంటుంది, అనలిస్ట్ టీం ఉంటుంది. సో ట్రస్ట్ అన్నది ఇంకేం లేదమ్మా. మీరు బ్యాంక్లో డబ్బులు పెడుతున్నారు, దాని ట్రస్ట్ ఏంటమ్మా? బ్యాంక్ అంటే కదా, మరి ఇది కూడా అంతే అమ్మా. అండ్ దిస్ యు ఆర్ హెల్పింగ్ ది నేషన్ వన్ వే ఆర్ ది అదర్, ఇట్ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు యువర్ స్టాక్ మార్కెట్. యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది FDIs. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూడాల్సిన అవసరం లేదు, మనయే బోల్డ్ కోట్లు వస్తున్నాయి ఇప్పుడు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్ నౌ. So that is how you can look at it. సార్ ఇక్కడ క్లియర్ పాయింట్, కమింగ్ టు ద అనదర్ పాయింట్, మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం ₹1,00,00,000 ఉన్న వాళ్ళు లేకపోతే వాటిని ఎలా చేయొచ్చు అనేది ఆలోచించాం. సో కొంతమంది ₹1,00,00,000 ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా మిడిల్ క్లాస్ మనం మాట్లాడుకుంటే ఇల్లు కావాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. సో దానికోసం హోమ్ లోన్ తీసుకొని కూడా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు.
సో బేసిక్ ఒక సమ్ అమౌంట్ డౌన్ పేమెంట్ చేసేసి మిగతాదంతా హోమ్ లోన్ తీసుకుంటూ మీరన్న ఒక 20-25 ఇయర్స్ వరకు కూడా ఈఎంఐ కడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మరి అది చేయడం కరెక్టేనా లేదా ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా ప్లాన్స్ చేస్తే బెస్ట్ అంటారు? మీరు అడిగిన దాంట్లో రెండు ఉన్నాయి. యా. ఫస్ట్ నుంచి ఒకటి చెప్తున్నాను, హోమ్ అని అన్నది ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఓకే, వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ది సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే సెకండ్ అంటే ఇన్కమ్ సోర్స్ కింద తీసుకుంటున్నాడా ఏంటి అని. ఎందుకంటే ఇల్లు అన్నది ఒక కళ ఎవరికైనా సరే, ఫర్ ఎ ఫ్యామిలీ. ఓకే, మీరు అన్న దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అంటే జనరల్గా ఐటీ కారిడార్ అంటారు కదా, ఐటీఏ కాదు, చాలామందికి ఈ మధ్యన శాలరీస్ హెవీ ప్యాకేజెస్ ఉంటున్నాయి. ఓకే, వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కుంటారు. ఓకే, లేకపోతే ఉన్న ఇంటికి కూడా ఏం చేస్తారంటే ఈయన దగ్గర ₹1,00,00,000 ఉంటాయి. వీఆర్ టేకింగ్ ఓన్లీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1 crore సో దట్ ఇట్ గోస్ ఆన్ పార్, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే సర్లే ఇప్పుడు ఈ డబ్బులు ఉన్నాయి కదా, నాకు టాక్సేషన్ బెనిఫిట్ వస్తుంది, ఐ విల్ టేక్ ఎ లోన్ అనుకుంటాడు. ఫైన్, ఇక్కడ ఏం చేస్తాడు, ఒక మినిమం ఒక 20% 30% కట్టేస్తాడు. అంటే కొంత ఇంకా నాట్ టు సే సమ్ బ్లాక్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇంటూ ఇట్. సో కొంత పెట్టేశాడు, ఒక 40% ఇచ్చేసాడు అనుకుందాం మనం. ఓకే, సో ఈస్ గాట్ 60 lakhs టు పే టు ది బిల్డర్. ఓకే, సో ఈ 60 lakhsకి టాక్సేషన్ బెనిఫిట్ అనుకుంటే ఏం చేస్తాడంటే పట్టుకెళ్ళి లోన్ తీసుకుంటాడు బ్యాంక్ నుంచి. అక్కడి నుంచి వాళ్ళకి ఏంటంటే మామూలుగా 7 to 8%, 9% దాకా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ యువర్ క్రెడిట్ రేటింగ్స్ అండ్ అదర్ థింగ్స్. మన క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది, బిల్ టికెట్ as 8% యాజ్ అ కామన్ మ్యాన్. ఓకే, సో తీసుకున్నాం అనుకోండి, మనం 10 years 20 years. ఫైన్, ఈయన చాలా తెలివిగలవాడు, ముందుగా ఆలోచించి నేను లోన్ తీసుకుంటాను, నాకు ఈ బెనిఫిట్ వచ్చేస్తుంది అని అనుకుంటాడు. ఓకే, తీసుకుంటే ఈయన ఇప్పుడు 20 ఏళ్ళకి కాను తీసుకుంటే నెలకి ఈయన కట్టాల్సిన డబ్బు ₹50,000, 50,000 చిల్లర ఏదో వస్తుంది నెలకి. ఓకే, ఫర్ 20 years ఈజ్ పేయింగ్. ఈ హెస్ టేకెన్ ఎ లోన్ ఆఫ్ అరౌండ్ 60 lakhs. ఈ 20 ఏళ్ళు ఈయన పేయింగ్ చేసుకుంటూ వెళ్తే ఈయన ఎంత కడుతున్నారో మీకు ఒక ఐడియా రావటం కోసం 1,20,00,000 కడతాడు ఆయన. అంటే మనం తీసుకున్నది 60 లక్షల లోన్, కానీ కట్టేది డబుల్, ఇంకా 60 లక్షలు కట్టేస్తున్నాం మన ఆయనకి అనమాట. అదే మీరు అలా ఆలోచించకుండా యూఆర్ సేవింగ్ సమ్వేర్ అరౌండ్ 2.5 or 3% or whatever it is on your taxation అలా తీసుకునే కంటే లెట్ us do a reverse calculation. ఓకే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి 50,000, సేమ్ 50,000 అనుకుందాం మనం. ఈ 50,000 మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి, సో టెన్యూర్ రిమైన్స్ ద సేమ్. ఎందుకంటే 50,000 కట్టడానికి మీరు రెడీగా ఉన్నారుగా. సో మీరు ఆ 20 ఏళ్ళకి మీరు పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఈ 20 ఏళ్ళు కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు వచ్చే కార్పస్ మీకు ఏమైనా ఐడియా ఉందా? హ్యావ్ ఎ క్వైట్ లెస్ మేడం. సో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు నో దట్. ఎందుకంటే మీరు ప్రతిసారి నాకు ఓ మై గాడ్ అనే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. మీకు 4.59 crores వస్తుంది అది. సో అస్యూమింగ్ at an interest of around 12%. Right. And the mutual funds on a long run might give you between 12 to 15 or even more depending on the based on the market situations and other things. So let's take a minimum of this thing. So now you tell me who is a wise man? Second person who invests in mutual funds. So keep investing, let it continue. And there you can take. సో బెటర్ అంటే హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టడం కన్నా హోమ్ లోన్ తీసుకొని మంత్లీ కట్టేది ఏదో ఇప్పుడు రెంటల్ హౌస్లోనే ఉండండి, ఎందుకు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి. సో అది కట్టుకొని మంత్లీ మీరు అట్లీస్ట్ 50K కట్టగలుగుతున్నారు కాబట్టి 20 yearsగా విత్ 12% వాళ్ళు కడితే కనుక అరౌండ్ 12% రిటర్న్స్ తోటి 12% రిటర్న్స్ తోటి ఎవ్రీ మంత్ 50K సిప్ వేస్తే అరౌండ్ 20 yearsకి దే విల్ గెట్ 4.59 crores. 4.5 crores నియర్లీ. ఓకే, ఇప్పుడు మన అదే ఇంతకుముందు అదే చెప్పాను కదా మీకు, ఒకవేళ డైనమిక్ ఉన్నారనుకోండి, he will take a bigger house in a community, gated community, he is ready to pay, he will withdraw the amount from here and start paying the rents. And so that way you are happy. ఒకవేళ సపోజ్ మీరు అన్నట్టుగానే అసలు ఇన్వెస్ట్మెంటే లేకుండా అమౌంటే లేకుండా ఉండి లోన్ తీసుకునే వాళ్ళైతే మీరు అన్నట్టు బెస్ట్. ఒకవేళ అమౌంట్ ఉన్నా కూడా మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక 20 yearsకి మీకు అది 3 crores కార్పస్తో పాటు మీరు మంత్లీ 50K డ్రా చేసుకోవచ్చు. కానీ తప్పకుండా ఇల్లు కావాలి, లోన్ మీద కొంటారా కొనండి, నో ప్రాబ్లం, బట్ ఇల్లు అయితే ఉండాలిగా. సో దట్ వే ఇట్ ఈస్ కరెక్ట్. బట్ when you're looking at the second house కొంటాం ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, ఇట్స్ నాట్ రైట్. హ్యావ్ ఎ బెటర్ లైఫ్ స్టైల్. మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే యూ కెన్ ప్లాన్ ఫర్ అ ఫారెన్ ట్రిప్,
అసలు మన ఇండియాలో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి మనం చూడాల్సినవి, అన్ని చూసామా మనం? పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూడట్లేదు మనం, లైఫ్లో బికాస్ ఆఫ్ ద టైం. రైట్. ఓకే, రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తారు? రిటైర్ అర్లీ, కార్పస్ పెంచుకోండి, తొందరగా రిటైర్ అయిపోండి, యూ మేక్ యువర్ ఓన్ ప్లాన్స్, ఎంజాయ్ ద లైఫ్. ఎంజాయ్ యువర్ లైఫ్. వినడానికి చాలా బాగుంది సార్. ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు మేక్ ఇట్. రైట్ సార్. అండ్ అంటే మీరు అన్నట్టుగానే అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ కాకుండా బిఫోరే వాళ్ళు ఒకవేళ నిజంగా ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. యా, రైట్ సార్. ఒకవేళ స్టిల్ ఇంత విన్నా కూడా ఎక్కడో హౌస్ ఇస్ అన్ ఎమోషన్ కాబట్టి కొంత డైలమాలో ఇల్లు కావాలి అనిపిస్తుంది, బట్ స్టిల్ నాకు కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో మీరు చెప్పిన తర్వాత నాకు ఇన్వెస్ట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది అనే డైలమాలో ఉంటారు కదా సార్. సో ఫైనల్గా వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అమ్మా, దెర్ ఇస్ అన్ ఎమోషనల్ బాండింగ్ ఫర్ ది ఫస్ట్ హౌస్. రైట్. లోన్ తీసుకోండి, లోన్ మీద ఇల్లు కట్టండి, ఓకేనా? దాంట్లోనే నేను మీకు ఇంకొక చిన్న క్యాలిక్యులేషన్ ఇస్తాను. ఓకే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ తీసుకుందాం మనం. ఏది మన ₹1,00,00,000 ఇది. ఆయన ఒక చిన్న శాలరీ, స్మాల్ శాలరీడ్ పర్సన్, హీ వాంట్స్ టు హ్యావ్ ఎ హౌస్. ఏదో డబ్బులు పేర్చుకున్నాడు, బంగారం అమ్మాడో ఏదో చేశాడు, ఇది కట్టేశారు. ఐ మీన్ ది నామినల్ అమౌంట్ విచ్ హ్యాస్ టు బి పేడ్ has been paid, and he has taken a loan of 60 lakhs of rupees, and he has paid it to the builder. Okay. He has taken the possession of the house, he is staying in the happy house. So ఆయన కార్పస్ ఎంత, ఆయన ఈఎంఐ ఎంత పడింది మనం వేసుకున్న లెక్కలో ₹50,000 పడింది కదా. ఓకే, సో ఐ విల్ గివ్ యూ స్మాల్ క్యాలిక్యులేషన్. ₹50,000 ఆయన కడుతున్నాడు, 60 లక్షలు ఆయన లోన్ ఆయన కట్టేస్తున్నారు కదా. లెట్ మీ హ్యావ్ ఎ స్మాల్ క్యాలిక్యులేషన్. ఓకే, సో ఇప్పుడు ఆయన కడుతున్నది ఎంత అమ్మా మనకి? ఇప్పుడు ఈఎంఐ ఆయన కడుతున్నది 50,000 కదా. ఓకే, హీఈస్ ప్రిపేర్డ్ ఫర్ దట్ 50,000. హీఈస్ పేయింగ్ దట్ 50,000. హౌస్ పొజిషన్ తీసుకున్నారు, హీ స్టేయింగ్ ఇన్ అట్ హ్యాపీ. ఓకే, బట్ హిస్ ఈఎంఐ కంటిన్యూస్ ఫర్ 20 years. ఓకే, దాంట్లో నాకు ఒక 10% ఇవ్వండి. 50,000 ఆయన కడుతున్నారు కదా, 10% ఇవ్వండి. ఓకే, ఎవ్రీ మంత్. ద పీరియడ్ రిమైన్స్ ద సేమ్ 20. You know what will be the amount you will be getting? Approximately around 45 to 46 lakhs of rupees you will be getting back. మీరు ఇక్కడ తీసుకుని 60 లక్షలు అంటే ఐఎమ్ టాకింగ్ ఆన్ 12% దిస్ థింగ్. ఇఫ్ ఇట్ గివ్స్ యూ అరౌండ్ 15%, ఇట్ విల్ బి మచ్ హైయర్. సో మీరు తీసుకున్న 60 లక్షలకి మీరు అక్కడ కడుతున్నది 50,000, మీరు నాకు ఇస్తున్నది 5,000. నేను మీకు 45 లక్షలు తిరిగి ఇస్తాను. సో దిస్ ఇస్ ది బెనిఫిట్. సో యూ చూస్ వాట్ యూ వాంట్. ఫస్ట్ హౌస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దర్ ఇస్ అన్ ఎమోషనల్ బాండింగ్. నో అడ్జస్ట్మెంట్స్. మీకు ఎలా కావాలో అలా కొనండి. ఓకే, సో అలా కడుతూనే అంటే ఆ ఈఎంఐ కడుతూనే ఒక్క 5,000 బేర్ చేసి 5K మీకు కట్టినా అదే 20 yearsగా మీకు ఆ అమౌంట్ వస్తుంది. మీకు 45 lakhs 50 lakhs దాకా మేము రిటర్న్ ఇస్తాం. రైట్. అంటే లైక్ మీకు ఇన్ని రోజులు వెళ్ళిపోయింది ఆ అమౌంట్ అనే బాధ లేకుండా మళ్ళీ మీకు అది రిటర్న్ వస్తుంది. ఒక 5,000 అంటే రిటైర్మెంట్ టైంకి అప్పుడు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేస్తాడుగా. ఓన్లీ ఇల్లు ఉంటుంది, ఏం చేయలేము. హీ విల్ గెట్ 50 lakhs ఆల్మోస్ట్ ఆల్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సో సేమ్ థింగ్ ఏంటంటే ఒక 60 lakhsకి వాళ్ళు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకునేటప్పుడు మంత్లీ 50K తోటి ఈఎంఐ కడుతూ ఇంకొక 5,000 బర్డెన్ అనుకోకుండా యాడ్ చేసి అది సిప్పులో వేస్తే మీకు 20 years లోపు ఈ టెన్యూర్ అయిపోయే లోపు ఈఎంఐ క్లియర్ అయిపోతుంది. ఆ ఈఎంఐ క్లియర్ అయ్యే టైంకి మీకు యూఆర్ లెఫ్ట్ విత్ 0 అనకుండా హోమ్ మీ చేతిలో ఉంటుంది. మీరు అన్నట్టుగా సిప్ వేసిన అమౌంట్ 40 lakhs చేంజ్, 45 lakhs చేంజ్ కూడా వీళ్ళ చేతికి వస్తుంది అనేది క్లియర్ థింగ్. రైట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కొంచెం అలాంటి సిచ్యువేషన్ అలాంటి డేర్ చేయాలనుకున్నప్పుడు ఇది ఇంకొంత వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ 10% అమ్మా. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మీరు కట్టలేకపోయారు అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ మీ ఇది పెరుగుతుంది కదా, శాలరీ స్ట్రక్చర్ పెరుగుతుంది కదా, దెన్ యూ కెన్ just afford that small amount. I am talking only about 10% of your EMI. Right. Just 10% of EMI. It might even give you 55 lakhs, depending on the percentage. But as of now, I am giving you only on average calculation చూసినా 45 వచ్చేస్తుంది. Yes. Right. సో సార్ ఫైనల్గా మనకి ఆల్ ఆస్పెక్ట్స్లో మనం ఒక హోమ్ ప్రాపర్టీ గురించి అట్ ద సేమ్ టైమ్ మంత్లీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం గురించి తెలుసుకున్నాం. సో బట్ ఫైనల్ సజెషన్ మీరు మన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? My first home is emotional bonding, so you should have it. Second thing ఏంటంటే there's an old saying, roti kapda or makan అని చెప్పారు. Now you need to add something more, roti kapda makan, health insurance, term policy and a SIP. That will make your life comfortable. Super. This is what it does. Yeah sir. So comfortable life కావాలంటే ఫస్ట్ కొంచెం రిస్క్ కూడా చేయాలి. Yes.
దర్స్ నో రిస్క్ ఇన్వాల్వ్డ్. రైట్. Yeah. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్స్. ఈ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది అండ్ అఫ్ కోర్స్ మన ఆడియన్స్కి కూడా ఇది ఐ ఓపెనింగ్ అనే అనుకుంటున్నాను నేను. అండ్ చూసారు కదా, ఆఫ్ కోర్స్ మనకు తెలిసిందే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సహీహే, బట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో దాన్ని బట్టి మీరు కొన్నిసార్లు ఓకే హోమ్ అనేది ఎమోషన్ కావచ్చు, బట్ సెకండ్ ప్రాపర్టీ అయితే ఎమోషనల్గా కాకుండా మీకేం కావాలి, నెక్స్ట్ లైఫ్ మీద ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవడం అనేది బెస్ట్ అనేది అయితే మనకి ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాము. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ బిజినెస్ మనీ సింప్లిఫైడ్.